నమస్తే. నేను విజయ్. ఇటీవల కల్చర్ మారిపోతుంది. ముఖ్యంగా యూత్. మానవ సంబంధాలన్నీ కూడా తలకిందులుగా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో లివింగ్ రిలేషన్‌షిప్ అనే కొత్త కల్చర్ అయితే వచ్చేసింది. దానికి తగ్గట్టుగా లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేస్తున్నాయి. లివింగ్ హాస్టల్స్ పేరుతో ఇప్పుడు కొత్త కల్చర్ మార్కెట్‌లో ఉంది. సిటీస్‌లో ఈ కల్చర్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీటి గురించి డిస్కస్ చేద్దాం. సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్, ఇటీవల కాలంలో ఈ లివింగ్ రిలేషన్‌షిప్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగా హాస్టల్స్ కూడా ఏకంగా వచ్చేస్తున్నాయి. ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కలిసి కాపురం చేసుకునే విధంగా కూడా హాస్టల్స్‌ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. నిజంగా దీనికి చట్టంలో ఏదన్నా అడ్డుకునేటువంటి ఒక యాక్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? సో, ఇప్పుడు ఈ కోలివింగ్ హాస్టల్స్ అనేటివి ఇప్పుడు హైదరాబాద్‌లో వచ్చినాయి. కొత్త కల్చర్ వచ్చింది. అవును. అంటే అబ్బాయి, అమ్మాయి కలిసి ఒకటే రూమ్‌లో నివసించొచ్చు ఉండొచ్చు. అనేది ఒక కోలివింగ్ హాస్టల్ అనే సిస్టమ్ వచ్చింది. ఓకే. అది చట్ట ప్రకారం నేరం గాకున్నా, అంటే చట్టంలో మనకేం చెప్తారు? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు వాళ్ళు ఇల్లీగల్‌గా అంటే చట్ట వ్యతిరేకంగా ఏం చేయకుండా వాళ్ళు మిగతా పనంతా చేసుకోవచ్చు. అంటే వేరే పనులన్నీ చేసుకోవచ్చు అనేది. సహజీవనం చేయొచ్చు. సహజీవనం చేయొచ్చు. అంటే సహజీవనం చేయొచ్చు అనేది ఒకటుంటది మనకు. హ్మ్. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు. హ్మ్. సో, ఇప్పుడు చట్టంలో ప్రొవిజన్ లేదు గదా! అని జెప్పేసి, లేకపోతే ఒక లివింగ్‌లో ఉండటం చట్టంలో తప్పని రాసిలేదు గాబట్టి దాన్ని ప్రోత్సహిద్దామా? దాన్ని ఆపుదామా? అనేది పాయింట్. ఒక పెళ్లి గావాల్సిన యువతీ, యువకులు, ఒక చదువుకోవాల్సిన యువతీ, యువకులు వాళ్ళు ఒక భార్యాభర్తల లెక్క, లేకపోతే లవర్స్ లెక్క ఒక ఒక లివింగ్ హాస్టల్‌లో రూమ్స్ తీసుకొని వాళ్ళు కాపురాలు చేస్తూ ఉంటే, దానికింకా సమాజంలో అడ్డు అదుపు ఏముంది? ఆ హాస్టల్స్‌ని అడ్డుకునేటువంటి చట్టాలుంటాయా పోనీ? హాస్టల్స్‌ని అడ్డుకునే చట్టాలంటే దాంట్లో ఏదైనా నేరం జరిగితే, దాని నేరం మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు ఓహ్! జనరల్‌గా ఏమంటారు, మనం పోయి అడిగినామనుకోండి, "సార్ మేమేం చేస్తున్నాం సార్ అంతా లీగలే గదా!" అంటారు. కానీ ఉంటే "మేము ఏ బాయ్స్ ఇబ్బంది హాస్టల్ చేసినామని." సెపరేట్‌గా ఉండాలి సార్. బాయ్స్ పీజీ సెపరేట్‌గా ఉండాలి. గర్ల్స్ పీజీ సెపరేట్‌గా ఉండాలి. వుమెన్ పీజీ సెపరేట్‌గా ఉండాలి. అట్లా ఉండాలా గాని ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. బిజినెస్ కోసము, బిజినెస్ రన్ చేయటం కోసము. వాళ్ళు వాళ్ళు నేను 2, 3 సందర్భాలు చూసినా ఇవి విన్నా గూడా నేను. లివింగ్ హాస్టల్స్ అనేటివి ఉన్నాయి హైదరాబాద్‌లో అని జెప్పేసి. అది నాకనిపించింది అరే! సమాజం ఎక్కడికి పోతుంది? హ్మ్. మనకు నేర్పిన కల్చర్ ఏమైంది? మన సంస్కృతులు ఏమైనాయి? తర్వాత నువ్వు ఇప్పుడే లివింగ్ కల్చర్‌లో ఉంటే తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైతాయి? వాళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా గొడవలు జరిగో, లేకపోతే క్రైమ్‌కు దారితీసో, లేకపోతే అనారోగ్య సమస్యలొచ్చో, ఇంకేదైనా జరిగితే పరిస్థితి ఏముంటది? ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించాల్సిన విషయం ఇది. మనకెందుకులే మన బిడ్డ గాదు గదా! లేకపోతే మన కొడుకు గాదు గదా! అని మనం అనుకుంటున్నాం గానీ, హ్మ్. నేను చెప్పే విజ్ఞప్తి ఏందంటే, మీ పిల్లలు గనుక ఎక్కడైనా నివసిస్తూ ఉంటే, హాస్టల్‌లో నివసిస్తూ ఉంటే, మీరు ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ జేసుకోండి. చెక్ వాళ్ళు చేయండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళు లివింగ్‌లో ఉన్నారా? జనరల్ లివింగ్‌లో ఉన్నారా? ఆ! వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడికెళ్తడం లేదు? ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు. అంటే దీన్ని అరికట్టలేం సార్. ఇప్పుడు మామూలుగా అలాంటి అరికట్టాలంటే హాస్టల్స్‌ని అదే జెప్తున్నా సార్. ఆ! అరికట్టాలంటే అది మన కుటుంబ వ్యవస్థ నుంచే స్టార్ట్ గావాలా. ఇప్పుడు అంతేగాని అమ్మాయిలు, చట్టపరంగా అబ్బాయిలు ఊర్లలో నుంచి వస్తారు. హ్మ్. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు? హాస్టల్‌లో ఉన్నారని వాళ్ళనుకుంటరు. వీళ్ళు ఏ చదువుకుంటున్నారనో, హాస్టల్‌లో జాబ్ ఉన్నారో చేస్తున్నారు. చదువుకుంటున్నారు, జాబ్ చేసుకుంటున్నారని వాళ్ళనుకుంటారు. హాస్టల్‌లో ఉన్నారులే అని జెప్తారు. హ్మ్. వీళ్ళు గూడా ఏదో హాస్టల్ పేరు జెప్తారు, వచ్చి ఎళ్ళిపోతారు అంతే. కానీ వీళ్ళు లివింగ్‌లో ఉన్నారా? లేరా? మరి ఎవరితోని తిరుగుతున్నారు? మరి ఎందుకు తిరుగుతున్నారు? దాని ఉద్దేశ్యం ఏముందనేది వెరిఫై జేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ప్రధానంగా తల్లిదండ్రులకే ఉంటది. మరి ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు ఈ లివింగ్‌లో ఉండే, హాస్టల్‌లో ఉండే వ్యక్తులని వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు? రేపేమైనా క్రైమ్ జరిగితే ఎవరికి ప్రాబ్లమ్? అంతేగా. ఒక అమ్మాయికేమైనా జరిగితే ఏం ప్రాబ్లమ్? ఒక అబ్బాయికేమైనా జరిగితే ఏం ప్రాబ్లమ్? కల్చర్‌ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కొంతమంది తెలిసినా కూడా మౌనంగా ఉండిపోతున్నారు. తెలిసిన మౌనంగుంటే చాలా నేరం సార్ అది. హ్మ్. ఇట్లాంటి విషయాలలో మనకు తెలిసిన నేరంగుంటే చానా హై విషయాలు. సొసైటీలో ఇప్పుడు, ఇప్పుడు ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది మనకు బ్యాన్ చేయబడ్డది కాబట్టి, దాని మీద కొన్ని వందల జీవితాలు ఖరాబయితున్నాయి కాబట్టి, అది మనం బ్యాన్ చేయాలని ప్రతి ఒక్కళ్ళం పోరాడుతున్నాం. హ్మ్. అట్లాంటిది ఇది గూడా. మన 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 సంస్కృతిలో విషం పోసి పెంచే కల్చర్ ఇది. తల్లిదండ్రుల కంటే తెలీదు సార్. ఒకవేళ సమాజం గూడా సమాజం కూడా ప్రశ్నించాలా సార్? ప్రశ్నించాలి. సమాజం గూడా ప్రశ్నించాలి. పక్కనున్న వాళ్ళు పెళ్లి కూడా గాని అడగాలి. వ్యక్తులు పెళ్లి గాని వ్యక్తులు ఒక ఇంటి కింద నివసిస్తుంటే, మీరు హాస్టల్స్ పెట్టి ఒక్కొక్క రూమ్‌ని ఇద్దరు జంటలకి ఇచ్చేసుకొని కూర్చుంటే, దానిపైన ఎవరు మాట్లాడాలా? దానిపైన అజమాయిషీ ఎవరికుంది? అది మోరల్‌గా ఎంత తప్పది? ఆ! ఒకవేళ పక్కనున్న వాళ్ళు ఎవరన్నా రెసిడెంట్స్ ఒకవేళ అలాంటి హాస్టల్ ఉంటే ఆ బిల్డింగ్ పక్కనున్న వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ కంప్లెయింట్ చేయొచ్చు చేయొచ్చా? సార్. కంప్లెయింట్ ప్రతి చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు దానిపైన. చేయొచ్చు. హ్మ్. అబ్జెక్షన్ చేయొచ్చు. అబ్జెక్షన్ చేయటం వేరు. దానిపైన పోరాటం వేరు. అబ్జెక్షన్ చేస్తే అక్కడికక్కడ ఏదో ఒకటి 2 చేసి మళ్ళా వదిలిపెట్టి ఇంకో దగ్గర పెడతారు.
ఎంతమంది పక్కన వాళ్ళు పట్టించుకుంటారు? ఇప్పుడున్న కల్చర్‌లో మన ఇంటి పక్కనే ఉండడం మనకే తెలవదు. ఎవరు అపార్ట్మెంట్లు మన అందులో ఇంటి పక్కన ఎవరున్నారో మనకే మనకు తెలవదు. తెలీదు. వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలవదు. ఆ! ఏకంగా అదే అపార్ట్మెంట్‌లో కూడా మరి ఈ కల్చర్ స్టార్ట్ అదే అయిపోయింది. అంటున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రోత్సహించి మేము కో లివింగ్ హాస్టల్స్ పెట్టినాము. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ఉండొచ్చు మాతో చెప్పొచ్చి అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇచ్చేసి చేస్తున్నారు గదా! హ్మ్. అది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా నేను. దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత సమాజం మీద లేదా? తల్లిదండ్రుల మీద లేదా? మరి తల్లిదండ్రులు ఏం ఖచ్చితంగా. చెక్ జేస్తున్నారు? మీ పిల్లలు ఎక్కడ ఏ హాస్టల్‌లో ఉంటున్నారో ఏం చెక్ జేస్తున్నారు? సో, ఇలాంటి సంస్కృతి వల్ల క్రైమ్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉందంటారా? అది పెరుగుతది గదని చెప్తున్నా మనం. క్రైమ్ రేట్ ఒక్కటే గాదు. మనకున్న మన సమాజంలో ఉన్న విలువలు, కట్టుబాట్లు ఇవన్నీ పోతున్నాయి. పోతున్నాయి. అది ఎంత డేంజరస్ విషయం అంటే నేనైతే అసలు వాస్తవంగా చెప్పాలంటే చాలా పరేషాన్ అయిపోయినా. సమాజం ఎక్కడికెళ్తుంది అసలు దీనిపైన అని జెప్పేసి. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీరు అన్నిటి మీద స్పందించకున్నా ఇటువంటి సమాజంలో జరుగుతున్న ఇటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరు స్పందించాలి. యెస్. సమాజం అంటే నేను, నువ్వు అందరం. సమాజం అంటే నువ్వు ఒక్కందేం గాదు. అబ్బా! నేను ఒక్కడినే అది హాయిగున్నా, ఏదేదో నేను ఒక్కడినే వేరేదేదో బతికేషినా, మనకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదనుకుంటే అది లాస్ట్‌కి ఏదో ఒక రోజు నీ 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 కిందకే వస్తదది. అర్థమైందా? కాబట్టి దాన్ని ఎవ్వరు గూడా కో లివింగ్ హాస్టల్స్‌ని ఎవ్వరు గూడా ప్రోత్సహించొద్దు. మీ పిల్లలు ఎక్కడ హాస్టల్‌లలో ఉన్నారో ఒకసారి మీరు చెక్ జేసుకోండి. ఏ వెరిఫై హాస్టల్‌లో ఉన్నారో చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో చెక్ జేసుకోండి. చిన్న వయసులో వాళ్ళకి తెలిసో తెలవకనో జీవితాలు ఖరాబయితున్నాయి. వాళ్ళు ఇంకా మంచి జీవితాన్ని గడపాల్సిన ఏజ్‌లో ఇంకా ఉన్నతమైన స్థాయికెళ్ళాల్సిన ఏజ్‌లో క్రైమ్‌లో ఇరుక్కుపోవడము, చెడు అలవాట్లకు బానిస కావటము, మోసాలు చేయటము, దొంగతనాలు చేయటము, పైసల కోసము, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇదంతా జరుగుతున్నది. కాబట్టి నేను నేను చాలా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళని నేను చేతులెత్తి చెప్తున్నది ఏంది అంటే, కో లివింగ్ హాస్టల్స్‌కి సంబంధించి మీరు ఎట్ ఎనీ కాస్ట్ దానిపైన మీరు ఏదన్నా ఒక చర్యలు తీసుకోమనే చెప్తున్నా నేను దానిపైన. రైట్ సార్. సో, ఇది అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మీ పిల్లలు ఏదైనా హాస్టల్‌లో చదువుతున్నారా? అది అమ్మాయి అయినా గానీ, అబ్బాయి అయినా గానీ హాస్టల్‌లో ఉంటున్నారా? అయితే ఒక్కసారిగా వెరిఫై చేసుకోవాలి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఆ హాస్టల్‌లో వారితో పాటు ఎవరెవరు ఉంటున్నారు? ముఖ్యంగా కో లివింగ్ హాస్టల్స్‌ని చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, సొసైటీలో ఎవరైనా కూడా ఇలాంటి కల్చర్‌ని ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి హాస్టల్స్ ఉంటే వెంటనే దాని మీద ప్రశ్నించాలి. అవసరమైతే పోరాటం కూడా చేయాలని ఆయన కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి హాస్టల్స్ ఎక్కడైనా మీకు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయా? వీటిని ఎక్కడైనా చూసారా? కామెంట్ చేయండి.